హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో రెస్టారెంట్ స్టైల్ చికెన్ మంచూరియన్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. లోపల సాఫ్ట్గా, పైనుంచి జ్యూసీగా, ఎంత తిన్నా ఇంకా తినాలి అనిపించేలా ఉంటుంది ఈ టేస్టీ చికెన్ మంచూరియన్. హోమ్మేడ్ మసాలాస్తో ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ప్రాసెస్ చూసేసుకుందామా? చాలో. ముందుగా మనము ఒక బౌల్లో క్లీన్ చేసి పెట్టేసుకున్న 300 గ్రామ్స్ చికెన్ తీసేసుకున్నాను. ఇలా మీడియం సైజ్ పీసెస్లా కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ హోమ్మేడ్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ హోమ్మేడ్ పెప్పర్ పౌడర్, నెక్స్ట్ మనము హాఫ్ టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం. మీ టేస్ట్ అకార్డింగ్ కారం అనేది యాడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా ఉప్పు. తర్వాత 1 హోల్ ఎగ్ ఓన్లీ మనము వైట్ మాత్రమే తీసేసుకుంటున్నాము. చికెన్ మంచూరియానికి కొంచెం కారం ఎక్కువైతే చాలా టేస్టీగా ఉండిద్ది. అందుకే 1.5 టీ స్పూన్ తీసేసుకున్నాను. మీరు 1 టీ స్పూన్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా మనము ఎగ్ వైట్ తీసేసుకొని ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి దీనికి బైండింగ్ వచ్చేసి కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ తీసేసుకొని ఈవెన్గా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత కలర్ అనేది ఆప్షనల్. మీకు ఇష్టమైతే కలర్ యాడ్ చేయండి, లేకపోతే లేదు. మొత్తం ఇంగ్రీడియంట్స్ని చికెన్ పీసెస్కి పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఫ్రీజర్లో మినిమం టు 1 అవర్ వరకు పెట్టండి. సో అప్పుడు మనము వేసేసుకున్న మసాలాస్ అనేవి చికెన్కి పట్టి చాలా టేస్ట్ ఇచ్చిద్ది ఈ మసాలాస్ అన్నీ కూడా చికెన్కి. సో 1 అవర్ తర్వాత చూడండి ఎంత మంచిగా ఉందో. మనం వేసేసుకున్న మసాలాస్ అన్నీ కూడా చికెన్ పీసెస్కి మొత్తంగా పట్టుకున్నాయి. నెక్స్ట్ మనము దీన్ని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయిలో ఆయిల్ అనేది వేసేసుకున్నాను. ఆయిల్ ఫుల్ హీట్గా పెట్టుకోండి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న చికెన్ పీసెస్ మొత్తాన్ని కూడా అందులో వేసేసుకుందాము. ఆయిల్ అనేది ఇక్కడ నేను చాలా తక్కువ తీసేసుకున్నాను. ఈ కొంచెం ఆయిల్లోనే మనకి ఎక్కడా కూడా చికెన్ పీసెస్ అనేవి కడాయికి అంటకుండా ఎంతో మంచిగా వచ్చేస్తాయి. మనం చేసే ప్రాసెస్లో ఉండిద్ది అది మొత్తం కూడా. నేను చెప్పిన ప్రాసెస్ మొత్తం కూడా మీరు ప్రిఫర్ చేయండి. మీకు ఇలానే కొద్దిపాటి ఆయిల్లో మీరు చికెన్ని ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా అన్ని పీసెస్ని ఫ్రై చేసేసుకుందాము. వేసిన వెంటనే కదిలియకుండా వేసిన కాసేపటి తర్వాత కదిలించండి. మనకి చికెన్ అనేది ఈవెన్గా క్రిస్పీగా వచ్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఫ్రై చేయండి. ఇక్కడ మొత్తం కూడా మసాలా కలపడం, చికెన్ ఫ్రై చేయడం మీదే ఆధారపడిద్ది చికెన్ మంచూరియా టేస్ట్ అనేది. ఇలా అన్నీ కూడా ఫ్రై చేసేసుకున్న వాటన్నిటిని కూడా ఒక ప్లేట్లో మనం తీసేసుకుందాము. చాలా సాఫ్ట్గా పైనుంచి క్రిస్పీగా ఉండిద్ది. నెక్స్ట్ మనము తడకా కోసం స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో సేమ్ ఆయిల్, మనం చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక మీడియం సైజ్ ఆనియన్ ఫైన్గా చాప్ చేసేసుకున్నాను, 1 పచ్చిమిర్చి లైట్గా సాటై చేసేసుకొని, క్యాప్సికమ్ వచ్చేసి హాఫ్ తీసేసుకున్నాను, పెద్ద సైజ్ క్యూబ్స్లా కట్ చేసేసుకొని, రుచికి సరిపడా ఉప్పు. ఓన్లీ మనకి ఇక్కడ తడకాకి ఎంత ఉప్పు పట్టిద్దో అంత మాత్రమే తీసేసుకోండి. నెక్స్ట్ మనం మసాలాస్ యాడ్ చేస్తున్నాము. సేమ్ మసాలాస్ 1/4 టీ స్పూన్ హోమ్మేడ్ ధనియా పౌడర్, 1/4 టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా. ఇలా ఈవెన్గా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత టమోటో కెచప్ వేసేసి కొంచెం కలపండి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేద్దాము. ఇందులో వచ్చేసి ఎక్స్ట్రాగా కారం అనేది యాడ్ చేయడం జరిగింది, లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. లైట్గా హాఫ్ లెమన్ వచ్చేసి స్క్వీజ్ చేసేసుకున్నాము. ఇలా స్క్వీజ్ చేసిన తర్వాత ఫ్రై చేసేసుకున్న చికెన్ పీసెస్ మొత్తాన్ని కూడా వేసి ఈవెన్గా మిక్స్ చేసేసుకుందాం. ఫ్లేమ్ అనేది ఇక్కడ హై చేసేసుకోవాలి. తడక ఓన్లీ మనం లో ఫ్లేమ్లో కానివ్వండి, మీడియం ఫ్లేమ్లో కానివ్వండి చేసేసుకొని టమోటో సాస్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో మనం టాస్ చేసేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని వేడిగా సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. సో మనకి రెస్టారెంట్కి మించిన టేస్ట్ అనేది ఇంట్లోనే తీసేసుకోవచ్చు. వెజ్ తినేవాళ్ళు సేమ్ ప్రాసెస్ని ప్రిఫర్ చేయండి. ఓన్లీ గోబీ మంచూరియన్ తినేవాళ్ళు కూడా ఇలానే చేయండి. అన్ని వెజిటేబుల్స్ కలగలిపి కూడా మీరు వెజ్ మంచూరియన్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.